నమస్తే అన్న. నమస్తే అన్న. కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది రాజకీయం? ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమము అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి 175కు 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు. సంక్షేమాన్ని దాదాపుగా 2,50,000 కోట్ల పైచీలకు సంక్షేమాన్ని ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎవరూ లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. అందుకనే గుంటనక్కలన్నీ గుంపులుగా ఏకమై ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఏకమవుతున్నారంటే అక్కడే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అన్నది వాళ్ళు ఇచ్చినటువంటి సంకేతం. మార్కాపురం నుంచి అన్నా రాంబాబు, నారాయణ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది అన్న ఇక్కడ రాజకీయం? ఖచ్చితంగా మార్కాపురం నుంచి అన్నా రాంబాబు గారు గతంలో గిద్దరూరులో వచ్చినటువంటి మెజార్టీని తిరగరాయబోతారు అనే విశ్వాసం ఈ ప్రాంత ప్రజలందరికీ ఉంది. అటు చూసుకుంటే నారాయణ రెడ్డి నాకు ఇది చివరి ఎలక్షన్ అంటా ఉన్నాడు కదన్న. ఆయన చివరి ఎలక్షన్ కానీ ఏ గుల్లకమ్మలో దూకినా ఏం చేసుకున్నా కూడా ఇక్కడ ప్రజలు ఎవరికీ ఇబ్బందులు లేవండి. అది ఆయన వ్యక్తిగత విషయం.